నేను యూపీలో, ఉత్తరప్రదేశ్లో నేపాల్ బార్డర్కి పరిచర్య కోసం వెళ్ళా. ఒక బ్రదరు వాళ్ళ ఆయనకు ముగ్గురు మగపిల్లల్ని తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినాడు. టీచర్స్ చదువు చెప్పరు, వీళ్ళు ఇంట్లో కూర్చొని చదువుకోవాలా. బుక్కులు కొనడానికి డబ్బులు లేవు. పిల్లలు బ్రతిమలాడతారు స్కూల్కి వచ్చిన వాళ్ళని. సేవకుని పిల్లలండి బ్రతిమలాడతారు ఏమని, భయ్యాజీ భయ్యాజీ ఆజ్ ఏక్ దిన్ కే లియే ఆప్కా కితాబ్ దోగే, ఈ ఒక్కరోజు కోసం మీరు పుస్తకం ఇస్తారా, చదువుకుంటా. ఎందుకండి లేవు డబ్బు. అట్లాంటి సేవకులు చాలామంది. నేపాల్లోకి వెళ్ళాను నేను, ఒక అంకుల్ తీసుకెళ్ళాడు నన్ను నేపాల్లోకి. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, 3 రోజులు ఉన్నాం వాళ్ళ దగ్గర. అన్న వీళ్ళు స్కూల్కి పోరా అంటే, దేవుడు సమయం ఇచ్చినప్పుడు పంపుతాం కదా. సమయం ఇవ్వడా దేవుడు? ఇస్తాడు, కానీ ఏం లేదా? ఏం లేదండి చెప్పండి. లేదు. ఒక బ్రదర్ ఇంటికి విశ్వాస ఇంటికి వెళ్ళాడంట. వెళ్ళి కూర్చున్న తర్వాత భోజనం టైం అయినప్పుడు రండి అన్న కూర్చోండి అని కింద బెడ్షీట్ వేసి కూర్చోబెడుతుంటే ఆ విశ్వాసి ఈ విశ్వాసిని అన్నాడంట, భోజనం పెడుతున్న విశ్వాసం, మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదా అన్నాడంట. ఆయన ఇంజనీరే, ఆయన దగ్గర ఆయనకు జీతం వస్తుంది, కానీ డైనింగ్ టేబుల్ ఏం చేయలేదు, కొనలేదు. కొంటే ఒక 25,000-30,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ డబ్బులు నేను సేవకిస్తా. ఓ బ్రదర్ ఇల్లు కట్టుకున్నాడు, మా సంఘానికి వస్తాడు. ఆయన ఇల్లు కట్టినందుకు దావత్ చేయలేదు. ఎందుకు చేయలేదు తెలుసా? ఆ డబ్బులు నార్త్ ఇండియా సేవకు పంపిస్తాను అని క్యాలిక్యులేషన్ వేసుకున్నాడు. ఎంతమంది వస్తారు, ఇంతమంది వస్తే ఇన్ని లక్షలు అవుతుంది, ఇన్ని డబ్బుల్లో ఈ డబ్బులను తీసుకెళ్ళిపోయి పరిచర్యకి ఇచ్చేశాడు. ఇంతవరకు గృహప్రవేశం చేసుకోలేదు. తెలుగులో గృహప్రవేశం అంటాం కదా, కృతజ్ఞత కూడిక లేదు. ఎప్పుడు పెట్టుకున్నాడు తెలుసా? క్రిస్మస్కి 3 రోజుల ముందు పెట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్న సంవత్సరానికి పెట్టుకొని ఏం చేసినాడు తెలుసా? ఇంటి పక్క వాళ్ళని పిలిచినాడు. వాళ్ళకి భోజనం పెట్టి, వాళ్ళకి పెట్టాలి కాబట్టి మాకు పెట్టినాడు విశ్వాసం. ఆ రోజు అన్నాడు, దేవుడు ఈరోజు నాకు ఇల్లు ఇచ్చినందుకు వందనాలు చెప్పినాను, మీరు కూడా చెప్పండి. ఏముంది మనసులో? దేవుని గురించినటువంటి అవగాహన, జ్ఞానము, ఆయన కూర్చున్నటువంటి తపన లోపట ఉందా? అట్లాంటి వారు ఆరాధన చేస్తే ఏమవుతుందంట? దేవుడు ఆగ్రహిస్తాడు.